ఆకట్టుకునే ముఖవర్చస్సు, అద్భుతమైన శరీర సౌందర్యం కలిగిన అందమైన అమ్మాయిలకు మనం పిలుచుకునే పేరు అప్సరసలు. అసలు ఈ అప్సరసలు అంటే ఎవరు? వారు ఎక్కడుంటారు? వారి జన్మ వృత్తాంతం ఏంటి? మన భారతీయ పురాణాలు, గ్రంథాల్లో వారికున్న ప్రాముఖ్యత ఏంటి? వారికి కూడా వివాహం, సంతానం వంటి బంధనాలు ఉంటాయా? అప్సరసలకు మునులకు సంబంధం ఏంటి? పురాణేతిహాసాల్లో ఎందరో మహానుభావుల పుట్టుకకు వారెలా కారణమయ్యారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. స్వర్గంలోని దేవతలను తమ గానం, నాట్య విన్యాసాలతో పరవశులను చేసి అలరించేవారే ఈ అప్సరసలు. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఇంద్రుని ఆస్థానంలో ఉంటారు. ఋషులు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలతో కూడిన సప్తగణాల్లో వీరు కూడా ఒకరు. అమృత కలశం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనం సమయంలో రంభ, మేనక, ఘృతాచి, తిలోత్తమ, సుకేసి, చిత్రలేఖ, మంజుఘోష అనే అప్సరసలు జన్మించారు. ఈ అప్సరసలు ఎప్పుడూ వయోవృద్ధులు కాలేరు. వారు తమ ఆకారాన్ని, శరీర సౌష్ఠవాన్ని ఇష్టానుసారంగా మార్చుకోగలరు. వారు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. చాలామంది అప్సరసలు మహర్షుల వల్ల సంతానాన్ని పొందినా వారు తమ కన్యత్వాన్ని తిరిగి పొందుతారు. వీరి శరీర ఆకృతి కూడా మారదు. వీరు అన్ని లోకాలకు వెళ్ళగలిగే శక్తి కలిగి ఉంటారు. అప్సరసల గురించి మొదటి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఇందులో ఊర్వశి అనే అప్సరస గురించి ప్రస్తావించబడింది. అథర్వణ వేదంలో అప్సరసలను గంధర్వుల భార్యలుగా పేర్కొన్నారు. బ్రహ్మపురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. వారిని ఏకంత్రిశతి అప్సరసలు అంటారు. వారిలో మనకు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురి పేర్లు మాత్రమే తెలుసు. వారితో పాటు ఘృతాచి, సహజన్య, నిమ్లోచ, వామున, మండోదరి, సుభగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమ్లోచ, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, సుభానన, సుకేసి, నీలకుంతల, మన్మధోదపి, ఆలంబుష, మిశ్రకేసి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ అనే అప్సరసలు కూడా ఉన్నారు. వీరు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని ఆజ్ఞలను శిరసావహిస్తూ ఋషులు, మునులు ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సుకు భంగం కలిగించి వారి ఏకాగ్రతను మళ్లించడంలో కొంతమంది విజయాన్ని సాధిస్తే మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకు గురై శాపాల పాలయ్యారని మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రధానమైన అప్సరసల గురించి తెలుసుకుందాం. ఆకట్టుకునే అందానికి, అసాధారణ నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెంది అప్సరసల రాణిగా పిలువబడే ఇంద్రుడి ఆస్థానంలోని అప్సరస రంభ. కుబేరుడి కుమారుడైన నలకూబరుని భార్య. ఆమె ఒకసారి నలకూబరుని అంతఃపురానికి వెళుతుండగా కుబేరుని సవతి కుమారుడైన రావణాసురుడు రంభను చూసి ఆమె సౌందర్యానికి మోహితుడై ఆమెను సమీపించాడు. అప్పుడు రంభ పరస్త్రీలను బలత్కరిస్తే నీ తల 1000 ముక్కలవుతుంది అని రావణాసురుణ్ణి శపించింది. ఈ శాపం కారణంగానే రావణాసురుడు సీతాదేవిని అపహరించి శ్రీరాముడి చేతిలో మరణించాడు. బ్రహ్మర్షి పదవి కోసం విశ్వామిత్రుడు తీవ్ర తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు భయపడి ఆ తపస్సును భంగం చేయడానికి రంభను పంపగా ఆయన శాపానికి గురై 10,000 సంవత్సరాల వరకు శిలగా మారింది. హిందూ పురాణాల్లో బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో ముడిపడి ఉన్న మరో అప్సరస మేనక. అందం, ఆకర్షణకు పెట్టింది పేరైన మేనక అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మథన సమయంలో జన్మించిన అప్సరసల్లో ఒకరు. ఇంద్రుని స్వర్గలోకానికి సమాంతరంగా విశ్వామిత్రుడు నూతన స్వర్గాన్ని సృష్టించడానికి తీవ్రమైన తపస్సు చేస్తుండగా ఆయన తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపాడు. మేనక అందానికి ఆకర్షితుడైన బ్రహ్మర్షి ఆమెను మోహించి ఆమెతో శకుంతల అనే కుమార్తెను కంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత మేనక స్వర్గానికి తిరిగొచ్చింది. శకుంతల, దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం రాక్షస సోదరులైన సుంద, ఉపసుందలు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేస్తుండగా దేవతలు వారి దృష్టి మరల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వారికి అమరత్వాన్ని ప్రసాదిస్తూ వారు ఒకరినొకరు చంపుకోవచ్చని చెప్పి అదృశ్యమయ్యాడు.
దాంతో వారు భూమిని స్వర్గాన్ని జయించి దేవతలను వెళ్ళగొట్టారు. లోకహితం కోసం ఆ రాక్షస సోదరుల దృష్టి మరల్చి వారిని అంతమొందించడానికి దేవతల శిల్పైన విశ్వకర్మ దివ్య సౌందర్యవతి అయిన తిలోత్తమను సృష్టించాడు. ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలోత్తమ పట్ల ఆకర్షితులయ్యారని పురాణాల్లో చెప్పబడింది. ఇంద్రుడి ఆస్థానంలోని అందమైన అప్సరస పుంజికస్థల. ఆమె ఒకనాడు దుర్వాస మహర్షి తపస్సును భంగం చేయడంతో ఆయన కోపంతో వానర రూపంలో జన్మించమని శపించాడు. తనకు శాప విముక్తి కల్పించమని కోరగా వానర రూపంలో జన్మించిన ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉంటూ అతిశక్తివంతుడైన శివుని అంశగల బిడ్డకు జన్మనిచ్చి అతని కీర్తితో యుగయుగాలుగా ప్రసిద్ధి చెందుతామని ఆశీర్వదిస్తాడు. ఆమె పరమశివుడి భక్తురాలు అంజనాదేవిగా జన్మించి కేసరి అనే వానర వీరుణ్ణి వివాహమాడుతుంది. వారు సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధించగా అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి అందేలా చేశాడు. దాన్ని ఆరగించిన అంజనాదేవికి జన్మించిన కుమారుడే అతిశక్తివంతుడైన హనుమంతుడు. దేవేంద్రుని ఆస్థానంలోని అప్సరసలకు అధిపతిగా దేవతలను సైతం మైమర్పించే అత్యంత అందమైన అప్సరసగా కీర్తించబడే ఇంద్రునికి ఇష్టమైన అప్సరస ఊర్వశి. ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తి గల కథ ఉంది. పూర్వం బదరికావనంలో నర నారాయణులు లోక కళ్యాణం కోసం ఘోర తపస్సు చేస్తుండగా అభద్రతా భావనకు గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ మేనక తిలోత్తములను పంపాడు. వారు తమ నృత్య గాన విలాసాలతో నరనారాయణుల తపస్సును భంగం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అప్పుడు ఇంద్రుని గర్వమనర్చడానికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊరువు నుంచి పుట్టినది కనుక ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఇంద్రునికే అప్పగించాడు. ఒకసారి దేవలోకంలో ఊర్వశిని సూర్యుడు వరుణుడు చూడటం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా దాన్ని ఊర్వశి కొండల్లో భద్రపరిచింది. అలా వారికి జన్మించిన వారే వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి. వీరు కొండల నుంచి ఉద్భవించటం వలన వీరిని కుంభ సంభవులుగా అంటారు. ఈమె కొన్ని నిబంధనలతో పురూరవ చక్రవర్తిని వివాహం చేసుకుంది. ఆ నిబంధనలు అతిక్రమించబడి పురూరవుడు ఎంతగా బ్రతిమాలుకున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు జన్మించారు. మహాభారతంలో కూడా ఊర్వశి గురించి ప్రస్తావన ఉంది. అరణ్యవాసం సమయంలో అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ సమయంలో ఇంద్రుని ఆహ్వానం మేరకు అర్జునుడు స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు. అక్కడ ఇంద్రుని సలహా మేరకు చిత్రసేనుడి వద్ద శిష్యునిగా చేరి నాట్యం నేర్చుకోసాగాడు. అప్పుడు ఊర్వశి అర్జునుడిని మోహించగా ఆమెను మాతృ సమానురాలుగా భావించి తిరస్కరిస్తాడు. దీనికి ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడికి నపుంసకత్వం కలిగేటట్లు శపించింది. ఈ విషయం ఇంద్రునికి తెలిసి ఆ శాపము అర్జునుడి అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుందని చెప్తాడు. నాటి ఈ శాపమే అజ్ఞాతవాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా విరాటరాజు కొలువులో బృహన్నలగా విరాటుని కుమార్తె ఉత్తరకు నాట్య గురువుగా ఉన్నాడు. ఇతరులతో పోలిస్తే మనకు అంతగా తెలియని ఇంద్రుడి ఆస్థానంలోని అత్యద్భుతమైన మరో అప్సరస ఘృతాచి. ద్రోణాచార్యుడు సుఖరుచికి ఆధ్యాత్మిక తల్లి. ఎప్పటికీ మసకబారని దివ్య సౌందర్యాన్ని ఈ అప్సరస కలిగి ఉండేది. ఘృతాచి విశ్వకర్మ ద్వారా మనువు, మాయ, త్వేష్ఠ, శిల్పి మరియు దేవాజ్ఞ అనే 5 కుమారులను, పురూరవుడి వంశస్థుడైన రుద్రస్య ద్వారా 10 మంది కుమారులను, భృగు మహర్షి మనవడైన ప్రమతి ద్వారా రురుడు అనే కుమారుణ్ణి, కుశనాభుడి ద్వారా 100 మంది కుమార్తెలతో పాటు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అప్సరసలను చాలా మంది వ్యక్తిత్వం లేని స్త్రీలుగా కేవలం స్వర్గంలోని నాట్యకారులుగానే పరిగణిస్తారు. కానీ వారు ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం లోకహితం కోసం ఎన్నో కార్యాలు చేసి కొన్నిసార్లు మహర్షుల శాపానికి సైతం గురయ్యారు. వారు తమ సౌందర్యంతో ఎంతో మంది రాక్షసుల దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. ఆ విధంగా లోకహితం కోసం ఎన్నో త్యాగాలు చేయడం వల్ల మన పురాణేతిహాసాల్లో అప్సరసలు ప్రముఖ స్థానం పొంది చరిత్రలో నిలిచిపోయారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.